కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము పీస్, సమాధానము. బ్లెస్డ్ ఆర్ ద పీస్మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. Matthew chapter 5 verse 9. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులో పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు, గుర్రముల నరులందలే బలమునానందింపడు, కృపకు వేడు వారిలో
సంతసించువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ఆయన ఆకాశమో మేఘములతో కాపును, ఆయన ఆకాశమో మేఘములతో కాపును, భూమి కొరకు వర్షమో సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును, బూడిదను పోలిన మంచు కణములు చల్లును, దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోనుని దేవుని, యెరూషలేము యెహోవాను, సీయోనుని దేవుని కీర్తించుము, కొనియాడుము, ఆనందించువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. పీస్, సమాధానము. Blessed are the peacemakers, they shall be called the sons of God. Matthew chapter 5 verse 9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును, ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడవు యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము.
పర్వతములు తొలగిన ఊర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచుని సాంద్రమో పొంగినను అభయమేపుడానందమానందమానందమౌ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును అభయమేపుడానందమానందమానందమౌ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము విల్లు విరచునాయనే తెగ బల్లెమో నరుకునాయనే చల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే అభయమేపుడానందమానందమానందమౌ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయోనాశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికింక వెరవవలయునిప్పుడు నాకు పండుగ అభయమేపుడానందమానందమానందమౌ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పీస్ సమాధానం జెరూషలేం యెరూషలేం అంటే సిటీ ఆఫ్ పీస్ యెరూషలేం యొక్క అర్థం ఏమిటంటే సిటీ ఆఫ్ పీస్ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి యెరూషలేము క్షేమమే మీ క్షేమం అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం అయితే ఇప్పుడు మనం వార్తల్లో వింటున్నటువంటి విషయాలు చూస్తే ఎంతో దుఃఖము ఎంతో బాధ కలుగుతున్నాయి పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలు చూసి కాల్చబడినటువంటి యెరూషలేము ప్రాకారాలు ఆ పట్టణాన్ని చూసి నెహెమ్యా ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు ఎజ్రా ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు వీరు బబులోనికి చెరగా కొనుక్కోబడినటువంటి యూదులు ఆ కాలంలో యూదారాజుల చెడుతనమును బట్టి బహుగా నిర్దోషమైనటువంటి రక్తమును చిందించుటను బట్టి ఆ మనష్షే యొక్క పాపమును బట్టి ఏం జరిగిందంటే ఇజ్రాయేలీలందరూ కూడా చెరగొనబడ్డారు చెరలోనికి వెళ్ళిపోయినారు దాస్యంలోనికి వెళ్ళిపోయినారు ఇజ్రాయేలీలు 400 సంవత్సరములు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు ఎంతో బాధ అనుభవించారు ఎంతో కష్టం అనుభవించారు అయ్యో పరదేశులుగా ఉన్నారే పరదేశులే అని చెప్పి ఫరో ఏమాత్రము కూడా కనికరం చూపించలేదు జాలి చూపించలేదు అయితే దేవుడు మోషేను సమాధానకర్తగా పంపుతున్నాడు సమాధాన స్వార్తతో పంపుతున్నాడు సమాధాన స్వార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అను జోడును తొడుగుకొనుడి సమాధానం పీస్ ఎట్లా వస్తుంది స్వార్థ వలన సమాధానం కలుగుతుంది ఇప్పుడు స్వార్థ ప్రకటించే స్వార్థికులు ఉన్నారు కదా అంటే గాస్పెల్ ప్రీచర్స్ ఉన్నారు కదా ఎవాంజలిస్టులు ఉన్నారు కదా వీళ్ళు పీస్ మేకర్స్ అనమాట మేము దేవునితో మీరు సమాధానపడుడి అని మేము మిమ్మల్ని దేవునితో సమాధానపరచువారమై ఉన్నాము లోకమును దేవునితో మేము సమాధానకర్తలమై ఉన్నాం ఈ పీస్ మేకర్స్ ఎవరంటే దేవుని పిల్లలు ఎవరంటే ఎవాంజలిస్ట్ స్వార్థ ప్రకటించే స్వార్థికులందరూ కూడా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు ఉత్తమమైనటువంటి దానిని గుర్చినటువంటి స్వార్థ ప్రకటించు వారి పాదములు
పర్వతముల మీద సుందరములైనవి. ఈ స్వార్థికుల పాదములు దేవునికి ఎంతో ప్రియమైనవన్నమాట. ఉత్తమమైనటువంటి దాని గూర్చినటువంటి సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. ఈ స్వార్థికులు అంటే ఎవాంజలిస్టులు, గాస్పెల్ ప్రీచర్స్, పీస్ మేకర్స్‌గా ఉన్నారు. ఇప్పుడు ప్రతి చర్చ్‌లో ఉన్నటువంటి పాస్టర్ గారు గూడా సంఘాన్ని పురుగొలిపి, ప్రోత్సహించి ఏం చేస్తా ఉన్నారు? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడని చెప్పని సంఘం ఏమైనా ఉందా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయనటువంటి సంఘం ఏమైనా ఉందా చెప్పండి? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి దాని యొక్క నేర్పును మరచిపోను గాక. జెరూషలేమ్, ఇఫ్ ఐ ఫర్గెట్ యూ, మే మై రైట్ హ్యాండ్ ఫర్గెట్ ఇట్స్ స్కిల్. చూసారా దావీదు ఏం చెప్తున్నాడు? దావీదు ఎంతో నిపుణుడిగా ఉన్నాడు. ఎంతో యుద్ధ విద్యలందు నైపుణ్యం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఒక చేత్తో శత్రువులను సంహరించగలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎంతో దేవుని యొక్క ఆత్మ వలన బలపరచబడుతున్నాడు దావీదు. అన్ని యుద్ధాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదు జయం పొందుతూ ఉన్నాడు. అది దావీదు యొక్క బలం కాదు, దావీదు యొక్క శక్తి కాదు, దేవుని యొక్క తోడు అతనికి ఉండుటను బట్టి. అయితే దావీదు ఏమని చెప్తున్నాడంటే, యెరూషలేమా, నేను గనక నిన్ను మర్చిపోతే నా కుడి చేయి దాని యొక్క నైపుణ్యమును, నిపుణతను, నేర్పును, శక్తిని, సామర్థ్యములను మర్చిపోతుంది. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా యెరూషలేమును మర్చిపోకూడదు. యెరూషలేము యొక్క ప్రత్యేకత ఏమిటి? యెరూషలేము మహారాజు పట్టణము. యెరూషలేములో దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి పట్టణం. అది పట్టణం. యెరూషలేము మహారాజు పట్టణం. యెరూషలేములో ఏముండాలి? సమాధానం ఉండాలి. యెరూషలేములో ఏమైనా అలజడి ఉన్నదంటే, ఏమైనా కల్లోలం ఉందంటే, ఏమైనా అశాంతి ఉందంటే, ఏమైనా అసమాధానం ఉందంటే అది ప్రపంచానికి మంచి సూచన కాదు అని మాత్రం అందరూ గ్రహించాలి. ఈ మధ్య మనం యెరూషలేమును గురించి వార్తలు ఏమి వింటూ ఉన్నామో, మెసేజెస్ వస్తూ ఉన్నాయి. గోల్డెన్ ఏమిటంటారు అది? డోమ్ అంటారు కదా, ఐరన్ డోమ్. ఐరన్ డోమ్‌లో నుండి కూడా మెసేజెస్ అవి కూడా వచ్చేస్తూ ఉన్నాయి యెరూషలేం మీదకి. తర్వాత తెల్ అవీవ్ మీదకి వస్తున్నాయి అని చెప్పి రష్యాకు, ఇజ్రాయెల్‌కు, అంటే రష్యన్ యొక్క ప్రాక్సీస్‌కి ఇజ్రాయెల్‌కు మధ్య ఫ్రిక్షన్, అలజడి, యుద్ధము ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇదెంతో వేదనలకు ప్రారంభం అనమాట. ఇప్పుడు ఎటు చూసినా కూడా వేదనలకు ప్రారంభం అనమాట ఈ యుద్ధం. అందువల్ల ఈ పీస్ మేకర్స్ అంటే ఎవరంటే ఎవాంజలిస్టులు, ఈ స్వార్థికులు ఏం చేస్తా ఉన్నారంటే సంఘములో విశ్వాసులందరికీ కూడా చెప్తున్నారు. ప్రేయర్ పాయింట్స్ ఏంటంటే, ప్రేయర్ బర్డెన్ ఏంటంటే, తప్పకుండా మీరు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్‌కు హమాస్ వారికి సమాధానం కొరకు ప్రార్థన చేయండి. ఆ హోస్టేజెస్ అందరూ రిలీజ్ చేయబడడానికి ఏమి ఇక ఎస్కలేట్ అవ్వకుండా, ఈ ఫ్రిక్షన్, ఈ యానిమాసిటీ ఏమి కూడా ఎక్స్టెండ్ అవ్వకుండా ఆ హోస్టేజెస్ అందరూ కూడా మిగిలినటువంటి క్షేమతో ఉన్నటువంటి వారందరూ రిలీజ్ చేయబడడానికి ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని సేవకులు చెప్తున్నారు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, దేవునితో సమాధాన పడుడి అని మానవులను దేవునితో మేము సమాధానకర్తలమై ఉన్నామని పౌలు చెప్తున్నాడు. ఈ ప్రీచర్స్, ఎవాంజలిస్టులు, దీస్ ఆర్ ద రియల్ పీస్ మేకర్స్ అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతట్లో కూడా అత్యధికమైనటువంటి జనాభా ఏ అధికారం క్రింద ఉన్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు? పోప్ ఫ్రాన్సిస్ గారినే కదా. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు కాదు, పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు పోప్ రాబర్ట్ లియో 14 కదా. పోప్ లియో రాబర్ట్ 14 అనే ఫాదర్ గారు ఆ క్యాథలిక్ చర్చ్‌కి, అంటే వాటికన్ సిటీకి పైన నాయకునిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేయవలసినటువంటి పనేంటి? ఆయన చేయవలసిన పనేమిటి? మోషే ఏం చేశాడు చెప్పండి? మోషే బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు అధికారము కలిగినటువంటి ఫరోకు మధ్య సమాధానకర్తగా ఉన్నాడు. సమాధానం కలుగు చేయాలని దేవుని యొక్క వర్తమానము ఆ ఫరోకు తెలియపరిచి, ఎట్లయినా సరే దేవుని ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి సమాధానం కొరకు దూతగా వెళ్తూ ఉన్నాడు. చూసారా? ఎప్పుడైతే ఈ అధికారులు, రాజులు
బలమున్నటువంటి వారు, ఇట్లాంటి దేవుని వర్తమానం చెప్పేవాళ్ళ మాటలు వింటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇప్పుడు మనం గాజా చూసినట్లయితే గాజాలో ఎంతమంది కన్నీటితో ఉన్నారు. ఆకలి అనుభవించినటువంటి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎంతమంది బిడ్డలను కోల్పోయి కన్నీటిలో ఉన్నారు. సరైనటువంటి నివాస స్థలాలు లేక ల్యాండ్ ఫిల్స్ దగ్గర ఉంటూ ఉన్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ల్యాండ్ ఫిల్ అంటే మనం చెత్త ఇవన్నీ కూడా మున్సిపాలిటీ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లో మనం ప్రతిరోజు ఆ చెత్త కుండీలో వేసే చెత్త అంతా ఒక చోట సమకూరుస్తారు. సిటీకి మారుమూల ప్రాంతాల్లో. అట్లాంటి ప్రాంతంలో ఈ గాజా నుండి నిర్వాసితులుగా వెళ్ళిపోయినటువంటి బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు. ఎంత కష్టం, ఎంత కష్టం. తలదాచుకొనడానికి నీడ లేదు. ఇంకా రానయ్యున్నటువంటి కాలం ఏం కాలం, చలికాలం. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది కదా! సెప్టెంబర్ అయిపోయింది. అక్టోబర్ వస్తా ఉన్నది. నవంబర్ వస్తా ఉన్నది. ఎంతో చలికాలం వస్తా ఉన్నది. తలదాచుకొనడానికి నీడ లేదు. తర్వాత తినడానికి ఆహారం లేదు. త్రాగడానికి నీళ్లు లేవు. వారి మొర్ర ఎవరు వింటూ ఉన్నారు చెప్పండి? ఎంత వేదనాకరమైనటువంటి విషయం. ఎంత బాధాకరమైన విషయం. సంఘం మౌనంగా ఉండొచ్చా? స్వార్థికులు మౌనంగా ఉండొచ్చా? మర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడు, ఎస్తేరు ఈ సమయమందు నీవు మౌనముగా నుండిన యెడల యూదులకు రక్షణ వేరొక నుండి వచ్చును. అయితే నీవును నీ ఇంటి వారును నశించిపోదురు. ఇప్పుడు యూదులు, తర్వాత ఫిలిష్తీయులు, గాజా ప్రజలు, గ్రీకు దేశస్థులు, క్రైస్తవులు, ముస్లింలు అన్నటువంటి వ్యత్యాసం ఇప్పుడేం లేదు. ఇప్పుడు అందరూ కూడా క్రీస్తు యొక్క రాకడ అనంతరం ఏం జరిగిందంటే, క్రీస్తు శిలువలో ప్రాణం అర్పించుటను బట్టి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ తెర రెండుగా చినిగిపోయినది. మానవులందరికీ కూడా దేవునితో సమాధానం ఏర్పడింది. మానవులందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా యూదులతో సమానమైనటువంటి వారసులు. యూదులు ఎట్లా దేవుని పిల్లలైనారో అబ్రహామును బట్టి, అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసినటువంటి ఆ పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ పాప ప్రాయశ్చిత్తమునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు గ్రీకు దేశస్థులైన, పాలస్తీన్ దేశస్థులైన, భారతదేశ దేశవాసులైన, అరబ్స్ అయినా, జ్యూస్ అయినా, నాన్ జూయిష్ జెంటైల్స్ అయినా కూడా వారందరూ కూడా సమాన వారసులుగా ఉన్నారు. పిల్లలతో కూడా సమానమైనటువంటి వారసులుగా ఉన్నారు. దేవునికి ఆ వ్యత్యాసం ఏం లేదు. గాజా వాళ్ళు, ముస్లింలు, అరబ్స్, హిందూస్, బ్రాహ్మిన్స్ ఈ వ్యత్యాసం ఏం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయం కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే నీతి కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడంటే సమాధానం కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రజలు నెమ్మది కలిగి, సంతోషం కలిగి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. అయితే చాలామంది ప్రశ్న అడగచ్చు, దేవుడు ఉన్నట్లయితే, దేవుడు శక్తివంతుడైతే ఈ అన్యాయాన్ని, ఈ బలాత్కారాన్ని ఎందుకు దేవుడు ఆపలేకపోతూ ఉన్నాడు కదా? దేవుడు ఉన్నట్లయితే ఆ కిబుట్స్‌లో ఉన్నటువంటి ఆ మెస్సాకర్‌ని ఎందుకు ఆపలేకపోయినాడు? దేవుడు ఉన్నట్లయితే ఆ పెహల్గాంలో ఉన్నటువంటి ఆ మెస్సాకర్‌ని దేవుడు ఎందుకు ఆపలేకపోయినాడు? దేవుడు ఉన్నట్లయితే అమెరికా యొక్క లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ అనే బాంబింగ్స్‌ను జపాన్ హిరోషిమా, నాగసాకి మీద ఎందుకు ఆపలేకపోయినాడు? ఈ ప్రశ్నలన్నీ కూడా వాస్తవమే కదా! ఇవన్నీ కూడా యుద్ధానికి, విభేదాలకు, మరణాలకు కారణమే కదా! కానీ ఏంటంటే ఇక్కడ సమస్య, దేవుడు మానవుల్ని రోబోట్‌లాగా సృజించలేదు. దేవుడు మానవులకి ఫ్రీ విల్ ఇచ్చి వాళ్ళ సొంత ఇష్ట ప్రకారము జీవించడానికి దేవుడు వాళ్ళని అనుమతించి ఉన్నాడు. మనం రోబోట్స్ లాగా సృజించబడలేదు. మన సొంత ఇష్ట ప్రకారము మనం జీవించడానికి పూర్తి స్వాతంత్ర్యం మనకున్నది. అయితే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ తలాంతుల్ని మానవులు దుర్వినియోగం చేసుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఎంతో యుద్ధాయుధములు ఉండవచ్చు. తర్వాత ఎన్నో టెక్నాలజీ అడ్వాన్స్ అయి ఉండొచ్చు. తర్వాత ఒక సిటీని, పట్టణాన్ని పెళ్లగించగలిగినటువంటి శక్తి ఇజ్రాయెల్‌కి ఉండవచ్చు. అయితే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అడ్వాన్సెస్‌ని, ఆ శక్తిని, ఆ బలాన్ని మేలు కొరకే వాడాలి గానీ కీడు కొరకు వాడకూడదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా!
దేవుడు మంచి వాళ్ళకే వెలుగిస్తా ఉన్నాడా? సూర్యుడు చెప్పండి. సూర్యుడు సెలెక్టివ్‌గా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు బ్రాహ్మలు, ఎవరు క్రిస్టియన్సు, ఎవరు ముస్లిమ్స్ అని వెతికి బ్రాహ్మలకే దేవుడు సూర్యుడు వెలిగిస్తున్నాడా? అట్లా కాదే. అందరూ దేవుడి దృష్టిలో సమానులే. ఈ మతాలు, కులాలు, ఈ సెపరేషన్స్ అన్నీ కూడా వృత్తిరీత్యా, భాష రీత్యా, మనం ఉండే స్థలాన్ని బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి ఒక విధమైనటువంటి సమూహాలు. ఒక విధమైనటువంటి సమూహం. ఒక కుటుంబంలాగా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టు. దానిమ్మ చెట్టు వేరు, తర్వాత మామిడి చెట్టు వేరు, అరటి చెట్టు వేరు. ఏ చెట్టు యొక్క ప్రాముఖ్యం ఆ చెట్టుదే. ఒక చెట్టు ఎక్కువ, ఒక చెట్టు తక్కువ అని ఏముంది చెప్పండి? మామిడి చెట్టు మామిడి ఫలాలనిస్తుంది. జామకాయ చెట్టు జామ ఫలాలనిస్తుంది. అంతే కదా! ఇప్పుడు ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే పిల్లలకి కథలండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎందుకంటే పిల్లల కోసం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎట్లానో మారరు. ఇప్పుడు నేనెళ్ళి హమాస్ వాళ్ళ దగ్గరికెళ్ళి హోస్టేజెస్ అందరిని ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? నేను చెప్తే ఎవరు వింటారు చెప్పండి? అయితే దేవుడు వాళ్ళ హృదయంలో క్రియ చేసినప్పుడు హమాస్ లీడర్‌షిప్ ఏం చేస్తారంటే, ఎందుకు మేము చేసింది పొరపాటే కదా! హింస. అత్త మీద కోపం, దొత్త మీద చూపించడం ఏంటి? ఎవరి మీద కోపం? నిర్దోషుల మీద చూపించడం ఏంటి? నాకు మా మా కోపం ఎవరి మీద ఉంది? మా కోపం ఎవరి మీద ఉందంటే ప్రజల మొఖము నూరి పేదవాళ్ళని, నిస్సహాయుల్ని హింసించే ఆ దుర్మార్గులైనటువంటి చెడ్డ అధికారుల మీద, తమ బలాన్ని దుర్వినియోగపరుచుకునే వారి మీద ఉన్నది. వారి మీద కోపం ఈ వీళ్ళ మీద చూపిస్తే ఏం ప్రయోజనం? మా కోరికలు అధికారంలో ఉన్నటువంటి వారు తీర్చట్లేదని చెప్పి నిర్దోషులైనటువంటి వారిని మలమల మాడిస్తే మాకేం ప్రయోజనం? అది న్యాయమా? ఎవరు అన్యాయం చేశారు? ఎవరు శిక్ష భరిస్తున్నారు? ఎవరు దోషులు? ఎవరు నిర్దోషులు? ఆ హోస్టేజెస్ ఏం పాపం చేశారు? వాళ్ళనెందుకు తీసుకొని వెళ్ళాలి? ఏవో వీళ్ళకున్నటువంటి పిటిషన్స్, వీళ్ళకున్నటువంటి డిమాండ్స్ మీట్ అవ్వడానికి హోస్టేజెస్‌ని అడ్డుపెట్టుకొనొచ్చా? తప్పు గదా! అది మార్గం గాదు గదా! హింస మార్గం గాదు గదా! మీ ప్రతి అవసరత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసుకొనుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. వేరే మార్గమే లేదా? వాళ్ళ యొక్క అవసరతలు తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క డిమాండ్స్ తీర్చుకోవడానికి. బలవంతులు బలహీనుల్ని హింసించడం, బాధించడం, బలాత్కారం చేయడం ఒప్పు అని ఎవ్వరూ చెప్పరు. ఇజ్రాయెల్ గాని, అమెరికా దేశం గాని వాళ్ళకున్నటువంటి బలమును బట్టి బలహీనుల్ని బాధించడం ఎవ్వరు కూడా సమర్థించరు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే తక్షణమే సమాధాన పడాలి. తగ్గించుకోనాలి. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. అంతే కదా! దోస్ దట్ హంబుల్ దెమ్సెల్వ్స్ షాల్ బి ఎగ్జాల్టెడ్. ఇప్పుడు హమాస్ నాయకత్వం అంతా కూడా ఎంతగానో తగ్గించుకుని గాజా వాసులు పడుతున్నటువంటి ఆ శ్రమను చూసి కనికర పడాలి, జాలి పడాలి, తగ్గించుకోనాలి. ఇంకా పంతాలకి పట్టింపులకు పోయి ఆ ఉన్నటువంటి సజీవులుగా ఉన్నటువంటి హోస్టేజెస్‌ని ఇంకా బాధపెడితే వాళ్ళు ఉసురు తాగలదా? ఏ ఒక్క జీవి కూడా, ఏ ఒక్క మనుష్యుడు కూడా మనల్ని బట్టి బాధపడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ కూడా దేవుని యొక్క పోలికలో సృజించబడ్డారు. ఈ కులాల వ్యత్యాసం గాని, మతాల వ్యత్యాసం గాని, మనం చేసే పనిని బట్టి, మన పూర్వీకులను బట్టి, మన పూర్వీకులు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా వేరువేరుగా ఒక సమూహంగా ఏర్పడ్డాం. అంతేగాని విభేదాల కొరకు, తర్వాత ఒకళ్ళ పట్ల ఒకళ్ళు శత్రుత్వం కలిగి ఉండడానికి కాదు కదా! ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడానికి కాదు కదా! అందువల్ల హమాస్ వాళ్ళు వెంటనే ఆ హోస్టేజెస్‌ని తిరిగి ఇచ్చివేయవలసినటువంటి వారిగా, పంపించవలసినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎవరి మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపిస్తే ఎట్లా? దేవుని మందసం మీదకు చూపించారు. ఆ ఫిలిష్తీయులొచ్చి ఆ ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసి దేవుని యొక్క మందసమును ఎత్తుకుని పోయినారు. దేవుని యొక్క మందసమును తీసుకొని పోయినారు. దేవుని యొక్క మందసం అంటే దేవుడే గదా! దేవుని యొక్క మందసం అంటే కవెనెంట్ ఆర్క్. ఆరోన్ అవరీత్ అంటారు. ఆరోన్ అవరీత్ అంటే దేవుని యొక్క శక్తికి సూచనగా ఉన్నది. ఆరోన్ అవరీత్ దేవుని యొక్క ఆలయం అంటే షిలోహిములోని దేవుని ఆలయంలో ఈ
ఆరో నవరితి ఉండేటిది. దేవుని యొక్క నిబంధన మందసం అందులో క్రింది భాగంలో ఆరో నవరితి యొక్క ఆ కవనెంట్ ఆర్క్ నిబంధన మందస్సము. ఈ నిబంధన మందస్సంలోని క్రింది భాగంలో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి బంగారు పాత్ర, మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఉన్నది. ఇంకేమున్నాయి? చిగురించినటువంటి అహరోను చేతికర ఉన్నది. ఇంకొకటి ఏంటి? దేవుడు తన స్వహస్తంతో తన వ్రేలితో రాసినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఉన్నాయి. తర్వాత కరుణాపీఠం మీద సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధి ఉండింది. ఆయా సమయంలో దేవుడు ఆ గుడారం మీదకి వస్తూ ఉండేవాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోని ఆ కెరూబుల మధ్య దేవుడు ఆశ్చర్యుడే అన్నాడు. దేవుని శక్తికి ఆ మందస్తము సాదృశ్యంగా ఉన్నది. అయితే దేవుడు ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి, బలాత్కారాన్ని బట్టి, సామాన్యులు మొదలుకొని అతి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు న్యాయాన్ని తప్పి ప్రవర్తించుటను బట్టి దేవుడు చాలా కాలం మాట్లాడడం మానేశాడు. దేవుని యొక్క స్వరము ఆ కాలంలో ఎవరికి కూడా ప్రత్యక్షం కావట్లేదు. దేవుడు ఎవరితో కూడా మాట్లాడట్లేదు. ప్రవక్తలతో కానీ, రాజులతో కానీ, యాజకులతో కానీ ఆ కాలంలో మాట్లాడట్లా. కానీ సమూయేలు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా పుట్టినటువంటి కారణ జన్ముడు, దేవుని ప్రవక్తగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ సమూయేలు చిన్నతనం నుంచి దేవుని ఆలయంలో పెరుగుతున్నటువంటి ఆ సమూయేలుకి మాత్రం దేవుని స్వరం ప్రత్యక్షమైంది. దేవుని స్వరం ఆ రాత్రికాల సమయంలో ప్రత్యక్షమై సమూయేలు చూడుము, యెరూషలేము వాసుల యొక్క చెవులు మారుమ్రోగినట్లు నేను ఒక భయంకరమైనటువంటి కార్యము చేయనై ఉన్నాను అని ముందుగా దేవుని యొక్క వాక్యము సమూయేలుకు ప్రత్యక్షమైంది. ఇట్లా చేయబోతూ ఉన్నాను, ఇజ్రాయేలీలందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు అని చెప్పి, శత్రువులు వారిని జయిస్తారు. ఎందుకని? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ బలాత్కారమును బట్టి, ఆ అన్యాయాన్ని బట్టి బలవంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వారికి ఆ బలాన్ని ఇచ్చినందుకు ఆ బలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు ఆ ధనాన్ని ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నింటికి మనుష్యులు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారే ఉన్నారు. ఇదిగో ప్రతివానికి వాని క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇచ్చుటకు నేను త్వరగా వచ్చుచున్నాను. Behold, I am coming soon to give to everyone to give the wages according to their deeds. ఇప్పుడు హమాస్ వారైనా, ఐడిఎఫ్ వారైనా వారు చేయించినటువంటి ఆ క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం సిద్ధపరిచి ఉన్నాడు. Behold, I am coming soon to give to everyone according to their deeds. We have to carefully watch over our deeds. కథ. ఆ కథ ఏమిటంటే, ఒక అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో చక్కని ఒలీవల చెట్టు ఉన్నది, చక్కని ద్రాక్షవల్లి ఉన్నది, చక్కని అంజూరపు చెట్టు ఉన్నది, తర్వాత ఒక ముళ్ళ చెట్టు కూడా ఉన్నది. ఆ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఏమనుకున్నాయంటే, పదండి మనం అందరం కూడా మనపై ఒలివ చెట్టు ఎంతో సౌందర్యంగా ఉంటుంది. మనం ఇక్కడ ఒలివ చెట్టుని ఎక్కడ చూసాం? ఒలివ చెట్టు అని బైబిల్ గ్రంథంలో చదివాను. అది ఎట్లా ఉంటుందో ఆ వివరం ఏంటో నాకు ఇజ్రాయెల్ వెళ్ళి చూసినప్పుడు కానీ నాకు తెలియలే. ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. నేను 35-40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు ఎక్కడున్నాయి. నేను 35-40 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. అప్పుడు బైబిల్ చదివేటప్పుడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ బిడ్డలు నీ భోజనపు వల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు అని చక్కని దేవుని వాక్యము, ఆశీర్వాదకరమైనటువంటి వాక్యం చదువుతున్నప్పుడు ఆ ఒలివ మొక్క ఎట్లా ఉంటుంది తెలియదు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ వెళ్ళానో ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చక్కగా కన్నుల ముందు కనబడ్డాయి. ఒలివ మొక్కలు, ఒలివ మౌంటైన్స్ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎక్కువ సమయం అరణ్యంలో ఉన్నటువంటి ఒలివ చెట్టు యొద్దకు అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాలంటే రకరకాల వృక్షాలు ఉన్నాయి. ఒలివ చెట్టేనా? అయితే ఈ ఒలివ చెట్టు ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అందువల్ల ఈ ఒలివ చెట్టును తమకు రాజుగా ఉండుటకు, తమపై అధికారిగా ఉండుటకు
అడగడానికి ఈ అరణ్యంలో ఉన్నటువంటి చాలా చెట్లు ఉంటాయి కదా! పనస చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది, ఇంకా వేప చెట్టు ఉంది, దానిమ్మ చెట్టు ఉంది. తర్వాత అట్లా అనేక రకాలైనటువంటి చెట్లు ఉన్నాయా లేవా చెప్పండి? చెట్లు, చేమలు ఉన్నాయా లేవా? ఈ వివిధ చెట్లలో ఉన్నటువంటి ఆ వైవిధ్యము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని తెలియపరుస్తుంది. ఈ అరణ్యంలో ఉన్నటువంటి రకరకాల చెట్లు ఉన్నాయి కదా! ఏముంటాయి? మర్రి చెట్టు, తర్వాత తాటి చెట్టు, తర్వాత ఈ చెట్లన్నీ కూడా వెళ్ళాయి. వందలాది, వేలాది చెట్లన్నీ కూడా ఎక్కడికెళ్ళాయి? ఒలీవ చెట్టు దగ్గరికెళ్ళాయి. ఒలీవ చెట్టు నువ్వెంతో సౌందర్యంగా ఉన్నావు, నువ్వెంతో చక్కగా ఉన్నావు. నీ ఒలీవ కాయల నుంచి చక్కగా ఒలీవ తైలం వస్తుంది కదా! నీ ఒలీవ పండ్లు అందరూ కూడా చక్కగా ఆశగా తింటారు కదా! నీ సౌందర్యమును బట్టి, నీకున్నటువంటి తలాంతులను బట్టి మేము ఎంతగానో సంతోషించి మేము ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మా అందరి పైగా నువ్వు రాజుగా ఉండాలి. మేము నిన్ను రాజుగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్తే, చాలు పెడితే పెళ్ళి లేకపోతే తద్దనం కోరుకునే మనుషులు మీరిప్పుడు హెచ్చిస్తారు, తర్వాత కింద పడేస్తారు. మిమ్మల్ని నమ్మని ఎవరు చెప్పారు? మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. నా ఒలీవ తైలమో దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వారిని అభిషేకించుటకు ఉపయోగపడుతుంది. నా తైలము దేవుని ఆలయంలో దీపము చక్కగా నిర్విరామంగా, నిరాటంకంగా దేవుని ఆలయంలో ఆ ప్రదీపములో దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ దీపస్తంభంలోని దీపములు చక్కగా వెలగడానికి నేను తైలము సిద్ధపరిచి తైలము ఇవ్వవలసినటువంటి దానినై ఉన్నాను. నేను దేవుని ఆలయంలో ఆ దీపారాధన కొరకు తైలం ఇవ్వడం మానేసి, రాజులను అభిషేకించుట కొరకు తైలం ఇవ్వడం మానేసి, నా పండ్లను ఆకలితో ఉన్నటువంటి వారి ఆకలి తీర్చడం మానేసి, మీ మీద తగుదునమ్మా అని చెప్పి రాజుగా ఉండడానికి వస్తాను నేను. చాలు పెడితే పెళ్ళి లేకపోతే తద్దనం కోరుకునే చెడ్డ మనుష్యులు మీరు. నేను మీ మీద రాజుగా ఉండే ప్రసక్తే లేదు. మీకు తగిన వాళ్ళని ఇంకొకళ్ళని ఎవరినైనా చూసుకోండి అని బుద్ధి చెప్పి ఈ ఒలివ చెట్టు చక్కగా పంపించింది. చూసారా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడదురు. సమాధానపరిచే వారముగా ఉండాలి. న్యాయమని న్యాయంగా తీర్పు తీర్చే వారముగా మనం ఉండాలి. ఈ ఒలివ చెట్టు దగ్గరికి తగుదనమ్మా అని చెప్పి మా మీద రాజుగా ఉండని వెళ్ళారు. ఏం జరిగింది? మీ మీద రాజుగా ఉండడానికి నేనెవరిని? నన్ను మీ మీద రాజుగా ఉండడానికి దేవుడు సృజించాడా? నన్ను దేవుడు సృజించినటువంటి కార్యం వేరు. పర్పస్ డ్రివెన్ లైఫ్. హమాస్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ మెసాకర్ చేయడానికి దేవుడు సృజించాడా? వస్తారు. హమాస్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ బిగ్ బ్రదర్ వచ్చి నేను మీకు డాలర్స్ ఇస్తాను, కిబూత్స్లో ఉన్నటువంటి నిరపరాధుల రక్తమును నీవు చిందించినట్లయితే నీకు $1000 ఇస్తాను. ఒక్కొక్క మెడ నీవు నరికితే, ఒక్కొక్క పీక నీవు కోస్తే నీకు $1000 ఇస్తానంటాడు బిగ్ బ్రదర్. నీచుడు, భ్రష్టుడు, సాతానుడు, అబద్ధికుడు. $1000 ఇస్తాను ఆ పీక తెస్తే. చూసారా? అప్పుడు ఈ హమాస్లో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఏమని చెప్పాలి? చాలు నీచుడా, బిగ్ బ్రదర్, దౌర్భాగ్యుడా, నువ్వు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు నాశనానికి జోగుతున్నావు, నువ్వు నాశనం అవుతావు, నన్ను కూడా నాశనం చేస్తావా? నేను రాను. నీ డాలర్స్ నీతో కూడా నశించును గాక. నేను నీతో వచ్చి ఆ మెసాకర్ ఫుల్గా మెసాకర్ నేను చేయను. నీతో కూడా వచ్చి నేను ఏమిటది కిబూట్స్ మెసాకర్ నేను చేయను. నీ బంగారము, నీ వెండి, నీ డాలర్స్ నీతో కూడా నశించును గాక అని చెప్పి బుద్ధి చెప్పాలా? లేకపోతే ఆ బిగ్ బ్రదర్ దగ్గర డబ్బులు తీసుకుని డాలర్స్ తీసుకుని తగునమ్మా అని చెప్పి మెసాకర్ చేయాలా? ఏది న్యాయం? ఆ ఒలివ చెట్టుకున్నటువంటి బుద్ధి కూడా ఈ మనుష్యులకి బుద్ధి లేనటువంటి వారై వెళ్ళి మెసాకర్ చేసేవారుగా ఉన్నారు. డాలర్స్ తీసుకుని, డ్రగ్స్ చేత తమ చెడుపుకొని అనేకుల్ని మృత్యువాత పడేసినటువంటి వారిగా ఉన్నారు. కథ ఏంటా కథ? అయింది కదా. ఒలివ చెట్టు బాగా బుద్ధి చెప్పి పంపించింది ఆ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నింటికి. మీరు సరైనటువంటి మనుష్యులు కాదు, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, మీకు దేవునితో సంబంధం సరిగ్గా లేదు, మీరు దేవుని చిత్తానుసారంగా జీవించున్నటువంటి మనుష్యులు కాదు, మీరు కుడి ఎడమలు ఎరగినటువంటి మనుష్యులు, మీరు పెడితే పెళ్ళి లేకపోతే తద్దనం కోరుకునే మనుషులు. ఇప్పుడు పెళ్ళి అంటారు, రేపొద్దు నాకు తద్దనం కూడా పెడతారు. మీరు వద్దు. నేను మీపై రాజుగా ఉండడానికి కాదు. దేవుడు నన్ను ఒక పద్ధతి కొరకు, నేను ఒక మంచి కార్యం కొరకు దేవుడు నన్ను సృజించాడు. ఐఎమ్ డిజైన్డ్, ఐఎమ్ క్రియేటెడ్ విత్ ద పర్పస్ టు గివ్ మై ఆయిల్ ఫర్ ద lighting the lamps in the temple. Should I stop giving oil and come and reign over you? No.
తర్వాత ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి? ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళాయి. ఓ ద్రాక్షావల్లి, ఓ ద్రాక్షావల్లి, నువ్వు చాలా బాగుంటావు చూడు. ఆ, నీ తీగలు చక్కగా ద్రాక్ష ఫలాలు గెలలు 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 గుత్తులు గుత్తులుగా ద్రాక్ష ఫలాలు ఇస్తాయి. నువ్వు చాలా బలమైనటువంటి వాడవు. అందువల్ల నువ్వు మా మీద రాజుగా ఉండాలని ఏకగ్రీవముగా ఎన్నిక చేసుకున్నాము. మా మీద రాజుగా ఉంటావా? అప్పుడు ఆ ద్రాక్షవల్లి ఇట్లా చెప్తున్నది, మీరు కుడి ఎడమలు ఎరుగనటువంటి మనుష్యులు, మీరు మంచివారు కారు. దేవుడు నన్ను మీ మీద రాజుగా ఉండడానికి నియమించాడా? దేవుడు రాజుల హృదయమునో ప్రజల హృదయమునో చక్కగా సంతోషపరచునట్లు చక్కని మధురమైనటువంటి ద్రాక్షారసాన్ని నేను ఇవ్వడానికి దేవుడు నన్ను సృజించాడు. కానీ మీ మీద రాజుగా ఉండి మిమ్మల్ని ఏలడానికి, మిమ్మల్ని పరిపాలించడానికి, మిమ్మల్ని క్రమపరచడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మీతో పడి నశించిపోవడానికి, కాల్చబడడానికి దేవుడు నన్ను సృజించలేదు. మీరు నన్ను కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నారు. నాశనం అవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు నాశనానికి జోగుతున్నారు. మీతో పాటు నశించడానికి నేను సిద్ధంగా లేను. మీ ప్రవర్తన సరిగ్గా లేదు. దేవుడు నన్ను సృజించినటువంటి కార్యము వేరొకటి. దేవుడు నన్ను ఎందుకు సృజించాడంటే రాజుల యొక్కయో ప్రజల యొక్కయో హృదయాన్ని సంతోషపరచు ద్రాక్ష రసాన్ని నేను ఇవ్వాల్సినటువంటి దాన్ని ఉన్నాను అని చెప్పి ద్రాక్షవల్లి చక్కగా బుద్ధి చెప్పి పంపించింది.